నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, యువత ఉద్యోగాల కోసం నిరంతరం కష్టపడి పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే విధంగా నేటి తరము యువత ముందుకు రావాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు శరత్ అహేర్ అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వారి ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని అంబేద్కర్ భవనంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అడుసుమల్లి కిషోర్ బాబు అధ్యక్షతన శనివారం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఏఐసిసి పరిశీలకులు శరత్ హాజరై మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు ఉపాధి అవకాశాలు లేవు అని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని, కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు పదవులు ఇవ్వనున్నారని శరత్ పేర్కొన్నారు. सुजन पाठक के प्रोग्राम के लिए उपस्थित हमारे यहाँ के नेता श्री किशोर बाबू जी, एनएसए के स्टेट के वाइस प्रेसिडेंट बालाचंद्र नायकू, यहाँ पर उपस्थित श्री निवासी अब्दुल्ला बना, मेरे साथ आए हुए रवि जी, बनी जी और आप सब उपस्थित माता भगिनी और कांग्रेस के कार्यकर्ता శ్రీరామ్ సంఘటన అభ్యర్థి కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ ఇక్కడ గౌరవ ఇన్ఛార్జ్ గారైనటువంటి అడుసుమల్లి కిషోర్ గారికి, వచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. संगठन सृजन अभियान ये पूरे देश में शुरू है। अब तक 6 राज्यों में संगठन सृजन अभियान ये पूरा हुआ है, जिसके माध्यम से पूरे देश में कांग्रेस पार्टी को एक मजबूत और आपके बीच में रहने वाली नेतृत्व देने की कोशिश हो रही है। इस సంఘటన సృజన అభియాన్ అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, మన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఏదైతే మన కింది స్థాయి నుంచి వచ్చే నాయకుడిని ఎన్నుకున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏఐసిసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. संगठन सृजन अभियान के माध्यम से हम लोग जो मंडल के अध्यक्ष है, जो कांग्रेस के जिला अध्यक्ष है, उनकी नियुक्ति के बारे में आप लोगों से मालूमात जानने के लिए यहाँ पर आए हैं। जो अच्छा काम करेगा उसको कंटिन्यू किया जाएगा। जो आप लोग को जो सुझाव देंगे, अगर उसमें कुछ बदलाव करना है तो बदलाव हम करेंगे। ఎవరైతే మనం ఏదైతే జిల్లా అధ్యక్షుడిని, మండల అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియ ఏదైతే ఉందో, కింది స్థాయి నుంచి వచ్చే కార్యకర్త, పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తిని మనం జిల్లా అధ్యక్షుడిగా, మండల అధ్యక్షుడిగా నియమించడం జరుగుతుంది. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరైతే సక్రమంగా పనిచేయరో వాళ్ళని వేరే పదవులకు ఇవ్వడం జరుగుతుంది. हमें पता है कि कांग्रेस पार्टी आंध्र प्रदेश में हम लोग कमजोर स्थिति में है, लेकिन हमको मजबूत होना है और मजबूत होके इस आंध्र की जनता को न्याय दिलाने की कोशिश करनी है, क्योंकि भारतीय जनता पार्टी और टीडीपी और अदर पार्टी ये लोगों का शोषण कर रही है। ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. గతంలో బాగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలంటే, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు పుంజుకోవాలంటే మీరు ఇచ్చేటువంటి సూచన సలహాలను ఆధారంగా తీసుకొని మనకి జిల్లా అధ్యక్షులు మనం ఎంపిక చేస్తాం. తద్వారా పార్టీ బలపడుతుందని చెప్పేసి మనం విశ్వసిస్తాం. कांग्रेस पार्टी के माध्यम से आंध्र प्रदेश में माजी मुख्यमंत्री जो हमारे बीच में नहीं रहे, राजशेखर रेड्डी साहब, उन्होंने सोनिया गांधी और नरसिम्हा के नेतृत्व में एक अच्छा काम किया और आंध्र की जनता को खुशहाल बनाने की कोशिश ये राजशेखर रेड्डी साहब ने की। लेकिन
अभी सिर्फ यहाँ पर टीडीपी, वाईएसआर कांग्रेस और अन्य पार्टियां ये इस आंध्र प्रदेश को पीछे जाने के लिए ये आर्थिक रूप से हमको कमजोर कर रही है। ఇక్కడికి వచ్చిన ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీని గతంలో బలపరచడానికి కావాల్సిన చర్యలు ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడే బదుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఏంటి, అలా ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితుల్లోని ఎంత విసిగేసాన్ని ఉన్నారు, ఇవన్నీ డిస్కషన్ చేయడానికి వచ్చున్నారు. వాళ్ళు దీంతో నేరుగా సమావేశిస్తారు. సార్లు హిందీలో మాట్లాడతారు, మన మిత్రుడు దాని తెలుగు మీకు అనుభవం ద్వారా తెలియజేయడానికి జరుగుతుంది. మీ సలహాలు కూడా చెప్పండి. బల్లికురవ మండలం వేమవరం గ్రామ సమీపంలో ఉన్న గ్రానైట్ సీనరేజ్ వసూలు కేంద్రాలను శనివారం గ్రానైట్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో కార్మికులు ధ్వంసం చేశారు. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న సీనరేజ్ వసూళ్ల కేంద్రాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రానైట్, కంకర, మట్టి తరలించే వాహనాలకు సీనరేజ్ వసూలు చేసేందుకు ఏఎంఆర్ సంస్థకు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బాధ్యతలు అప్పగించింది. సీనరేజ్ వసూలు చేసేందుకు ఏఎంఆర్ సంస్థ గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉన్న బల్లికురవ, సంతమాగులూరు మండలాలలో వసూలు కేంద్రాలను ప్రతి రోడ్లో ఏర్పాటు చేయగా గ్రానైట్ యాజమాన్యాలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపై పలుసార్లు అధికారులకు, రాజకీయ నాయకులకు తెలిపినా ప్రయోజనం లేకపోవడంతో క్వారీ యజమానులు, కార్మికులు కలిసి 3 సీనరేజ్ కేంద్రాలను ధ్వంసం చేశారు. గడిచిన 2 నెలల నుండి ఈ ఏఎంఆర్ సంస్థకి పాత ప్రకాశం జిల్లా అప్పగించడం జరిగింది. ఆల్రెడీ ఈ జిల్లా ఇది ఏఎంఆర్ కి అప్పచెప్పే ముందులోనే మనకి కట్టర్కి వచ్చేసి 7,000 రూపాయలు పెంచున్నారు. అంతకుముందు పాత ప్రకాశం ఉన్నప్పుడు స్లాబ్ సిస్టమ్ లో 27,000 రూపాయలు కట్టి ఉన్నాము. ఇప్పుడు 35,000 అయింది. 35,000 కాకుండా మరలా వీళ్ళు అక్రమంగా కూడా కట్టర్కు 10,000 ఎక్స్ట్రా ఇవ్వమని అడుగుతున్నారు. అలాగే స్లాబ్లు బండ్లు పోయేటప్పుడు కూడా వాళ్ళు వసూలు చేసుకునే దానికి ఈ విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసి ఈ వ్యవస్థను పాడుగాడడానికి కోసం వాళ్ళు కూరుకొని ఉన్నారు. కనుక ఇప్పుడు పలు దఫాలు చర్చలు జరిగినాయి. అనేక రకాలుగా చర్చలు జరిగినా గానీ ఏదైనా గానీ వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగానే వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ అందరూ కలిసి యాజమాన్యానికి సహకరించి ఇంత పెద్ద వ్యవస్థలో కనీసం ఒక 2 లక్షల మంది ఉన్నారు. 2,000 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 2,000 × 3 కోట్లు 6,000 కోట్ల రూపాయల వ్యవస్థని రోడ్డు పాలు చేసి ఈ ఏఎంఆర్ ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు పనిచేసుకునేటువంటి యాజమాన్యానికి, వర్కర్స్ కి ఎంప్లాయ్మెంట్ కూడా కోల్పోయే పరిస్థితి ఉంది ఈ రోజు. కనుక మేమందరం కూడా ఎంతో ఇష్టపడి ఈ మన ప్రభుత్వం వచ్చినాక అందరూ కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటారని కోరుకుంటే ఈ రోజు మాకు ఆ పరిస్థితి లేకుండా పోయింది. కనుక మన ప్రభుత్వ పెద్దలందరూ కూడా మాకున్న ఇబ్బందులన్నింటినీ గమనించి వాళ్ళ దృష్టిలో చూసుకొని మాకు తగు న్యాయం చేయగలరని కోరుచున్నాను. చెప్తాడు
రెండు వేల ఫ్యాక్టరీలు అడుపు మంది ఉన్నారు కదా కావాలని వచ్చారండి వాళ్ళు అక్కడ కథల కోసం వచ్చారండి వాళ్ళు వాళ్ళకేం ఎన్ని రోజులు అంటే నెల 15 రోజులు అవుతుంది సార్. అసలు కరెంటు కట్టేవాళ్ళు లేక కిచెన్ కట్టేవాళ్ళు ఇబ్బందిగా నడుస్తున్నాయి. దౌర్జన్యం ఏంటంటే నిలబడి ఏం చేయాలని మమ్మల్ని పెట్టారు ఇక్కడ. అద్దంకి పురపాలక సంఘం అభివృద్ధి విషయంలో అధికారులకు కౌన్సిలర్లందరూ సహకరించాలని అద్దంకి పురపాలక సంఘం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అన్నారు. అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన జరిగింది. ముందుగా ఎజెండాలో ఉన్న 18 అంశాలు చదివి చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ గుంటూరు విజయలక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా అభిప్రాయం స్వీకరించకుండా అద్దంకిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్లలో కలుపగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి రవికుమార్ ఎంతో కృషి చేసి అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి విలీనం చేయించి అద్దంకిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఈ సందర్భంగా కౌన్సిల్ తరపున విజయలక్ష్మి మంత్రి రవికుమార్కు ధన్యవాదములు తెలిపారు. ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ కమిషనర్ గారికి, అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, పురపాలక సంఘ అధికారులకు, పత్రికా విలేకరులకు కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ఈ సమావేశాన్ని 6 ప్రారంభిస్తారు. చదివిన అంశాలు కూడా 1 నుండి 18 వరకు కూడా ఆమోదించడం అనేది. అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. And Energy Minister to Ravikumar Gottipati sir, and the Education Minister Sri Nara Lokesh Babu. We are heartful congratulations once again the change of district from Bapatla to Ongole, from need of the necessary of the people. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం చేత
ఈ మార్పు అనేది చాలా ప్రశంసనీయం. గతంలో ఎన్నోసార్లు ప్రజలందరూ కూడా వేడుకున్నప్పటికీ అది జరగలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో జరిగిన కారణంగా మేము కూటమి ప్రభుత్వానికి మన అద్దంకి మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇంకా మన మున్సిపల్ స్టాఫ్కి, కౌన్సిలర్లకి కూడా నా ధన్యవాదాలు. మనం అద్దంకి 20 వార్డుల్లో కూడా 20 మంది కౌన్సిలర్లు విత్ గాడ్స్ గ్రేస్ మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా దేవుని కృప లేనిది మేమందరం ఇక్కడ నిలబడలేము. కాబట్టి అందరం కష్టపడి ప్రజలకు ఏదో చేయాలని అందరం ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నాం. కానీ సభా మర్యాద అనేది తగ్గిపోతుంది రాను రాను. డోంట్ యూజ్ అబ్యూజింగ్ వర్డ్స్ ప్లీజ్. ఎవరైనప్పటికీ మా చైర్మన్ గారు మీరు నన్ను క్షమించాలి, ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్లీ ప్లీజ్. ఎందుకంటే కౌన్సిల్ హాల్లో ఇలాంటి అబ్యూజింగ్ వర్డ్స్ కానీ సభా మర్యాదను అతిక్రమించే పదాలు కానీ యూజ్ చేయకూడదు. రెండవది, అందరం సమానమే. వ్యక్తిగత ప్రయారిటీ అనేది బయట మనందరికీ ఉంటుంది. ఎవరెవరి వృత్తుల్లో వారు నిపుణత కలిగిన వారే బయట. అందరూ ఇక్కడ కౌన్సిల్లో 20 మంది కూడా సమానంగా ఉండి ఆడవారికి కొంచెం ప్రయారిటీ, ఎందుకంటే ఇది ప్రత్యేకంగా స్త్రీల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఆడవారిని గౌరవించాలని కోరుకుంటూ ఉన్నాం. ఒకటి. రెండవది, ఆడవారు మాట్లాడుతున్నప్పుడు ఆడవారే ప్రాధాన్యత తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆడవారికి ప్రాధాన్యతనివ్వండి. ముఖ్యంగా ఆ తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళు లేని పక్షంలో మగవాళ్ళు మాట్లాడచ్చు. ఒకటి, పోయినసారి కూడా చాలా అబ్యూజింగ్ వర్డ్స్ విన్నాను నేను, కానీ ఆ రోజు సమయం లేదు. సభా మర్యాద కోసం మరొకసారి విన్నవించుకుంటూ గౌరవనీయులైన అందరికీ కూడా ఈ విషయాన్ని మరొకసారి హెచ్చరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంపూర్ణ త్రాగునీటి సరఫరా పథకం లేకపోవడం వలన ప్రస్తుతం ఇన్ఫిల్ట్రేషన్ వెల్ మీద ఆధారపడి నీటి సరఫరా కొనసాగుతుంది. ప్రస్తుతానికి కొరత ఉండగా రాబోయే వేసవి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అద్దంకి పురపాలక సంఘం నందు ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్ కారణంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన పంపింగ్ లైన్లు కొట్టుకుపోవడం, అలాగే కొన్ని పంపిణీ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానానికి నైవేద్యం, అన్నప్రసాదాలు ఏర్పాటు కోసం అవసరమైన పూజా సామాగ్రిని సాహితీ కౌముది సభ్యులు వారణాసి రఘురామ శర్మ 15,000 రూపాయలు విలువ చేసే ఇత్తడి పాత్రలు, చొప్పడి వీరయ్య 10,000 రూపాయలు విలువ కలిగిన బకెట్లు, 150 స్టీలు గ్లాసులు, జగ్గులు విరాళంగా దేవస్థాన చైర్మన్ చుండూరి మురళి, పాలక మండలి సభ్యులు శ్రీరామచంద్రమూర్తి సమక్షంలో శనివారం అందజేశారు. సాహితీ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. సేవ చేసే అదృష్టం అందరికీ చాలా అద్భుతంగా దొరుకుతుంది. అలాగే ఈ ఇలాగా అన్నప్రసాదాలు ఒక రోజుకి 1000 మంది దాకా అన్నదానం జరుగుతుంది ఇక్కడ స్వామివారి సన్నిధిలో. అలాంటిది ఈ పాత్రలు ఇవ్వడం మాకు చాలా అదృష్టకరం. అడగంగానే ఈ కార్యవర్గం స్పందించి అన్నదానానికి ఇచ్చినందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞత తెలియదు. మా ప్రియమిత్రులు ఈ దేవస్థానం చైర్మన్ శ్రీ గౌరవనీయ చుండూరి మురళి సుధాకరరావు గారు మమ్మల్ని ఈ దేవస్థానానికి సంబంధించినంత వరకు స్వామివారికి నైవేద్య పాత్రలు ఇవ్వాల్సిందిగా అడగడం జరిగింది. అడిగిన వెంటనే వారి కోరికను మన్నించి మేము వెంటనే ఈ పాత్రను నిలవేయడం జరిగింది. అదేవిధంగా మా ప్రియమిత్రులు శ్రీ చప్పిడి వీరయ్య గారు కూడా అన్నప్రసాదానికి అవసరమైనటువంటి ఈ పాత్ర సమకూర్చడం జరిగింది. ఇవన్నీ కూడా చంద్రుకో రూపుకోగులాగా స్వామివారికి మేము సమర్పించుకుంటూ వినమ్రంగా నమస్కరిస్తున్నాం. ఉపాధ్యాయుల్లో ఒత్తిడి తగ్గించేందుకు విద్యాశాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయులకు క్రికెట్, త్రోబాల్ పోటీలు నిర్వహిస్తున్నారని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కేవి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో
శనివారం అద్దంకి మండల స్థాయిలో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు ఏర్పాటు చేయగా ఎంఈఓ2 కేవి శ్రీనివాసరావు, పిడి విష్ణు, హెచ్ఎం గురవయ్య కలిసి ప్రారంభించారు. ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలను నిర్వహించగా 2 టీములు హోరాహోరీగా ఆడి వారి ప్రతిభను కనబరిచారు. మహిళా టీచర్లకు త్రోబాల్ పోటీలు ఏర్పాటు చేయగా ఆసక్తిగా జరిగాయి. మండల స్థాయిలో గెలుపొందిన టీములను డివిజన్ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేసి పంపించనున్నారని ఎంఈఓ శ్రీనివాసరావు తెలియజేశారు. ఉపాధ్యాయుల్లో స్ట్రెస్ తగ్గించడానికి, అలాగే టీమ్ స్పిరిట్ పెంచడానికి, పిల్లలకి ఆటల్లో పాల్గొనడంలో ఆదర్శంగా నిలవడానికి ఉపాధ్యాయులకు కూడా ఆటల పోటీలు నిర్వహించమని ఆదేశించున్నారు. గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అద్దెక మండల స్థాయి మగవాళ్ళకి క్రికెట్, ఆడవాళ్ళకి త్రోబాల్ పోటీల్ని నిర్వహిస్తున్నాం. దాదాపు మగవాళ్ళు 40 మంది క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. సాయంత్రం లోపు ఈ పోటీల్ని పూర్తి చేసి వీళ్ళని డివిజన్ స్థాయికి ఎంపిక చేస్తాము. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పోటీలు నిర్వహించడానికి సహకరిస్తున్న వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సూచనలు సలహాల మేరకు, వారు ఇచ్చిన ఆదేశాల మేరకు టీచర్లకి మండల స్థాయిలో క్రికెట్ మరియు త్రోబాల్ పోటీలు నిర్వహించడం అయినది. అందులో భాగంగా మండలంలో దాదాపు 40 మంది జెంట్స్ టీచర్స్ పాల్గొనటమైంది. వారిని 2 టీములు చేసి వాళ్ళని టోర్నమెంట్ కమ్ సెలక్షన్ కింద ఆడియటం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్లో సెలెక్ట్ అయిన మొట్టమొదటి 16 మందిని మేము డివిజన్ లెవెల్కి పంపించడానికి నిర్ణయించుకున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎంఈఓ గారికి, మా పీఈటీలందరికీ కూడా, ఇంత ఎక్కువ మంది పార్టిసిపేట్ అయిన వారందరికీ కూడా మా ఎస్జీఎఫ్ తరఫున, స్కూల్ యూనివర్సిటీ ఫెడరేషన్ ఆఫ్ బాపట్ల జిల్లా తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ. టాస్ కూడా వేసాము. మీరు చూసి కొట్టండి. నేను చిన్నగా కూడా వేసాను. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. బ్రహ్మం సార్ మోదేపల్లి. ఎక్కడారు రాజశేఖర్? ఎక్కడారు? అబ్బో బ్యాటింగ్ మీరే ఫస్ట్. ముందుకురండి సారు. మాస్టర్ ఆటలో లేనోడు బయటికి రావాలా. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాత్రమే కృష్ణాను ఉండాలా. మన పిల్లలు ఓకే ఓకే రైట్ రైట్. సార్ పట్టు పట్టు. అడ్డలేండి అడ్డలేండి. 4. దానికి మనం ఉంటాంగా. ఓవర్ కంప్లీట్. ఓవర్ కంప్లీట్. ఓవర్ కంప్లీట్.
మార్గశిర మాసం నవమి పూర్వభద్ర నక్షత్రం శనివారం కావడంతో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు పూజలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. శనివారం కావడంతో సుమారు 500 మంది భక్తులకు దేవస్థానం తరపున అన్నదానం జరిగింది. ఈ రోజున మార్గశిర మాసం నవమి పూర్వభాద్ర నక్షత్రం శనివారం ఆంజనేయ స్వామి పుట్టిన వారం. అలాగే నక్షత్రం కూడాను ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్రం. మనకి సుందరకాండలో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. స్వామివారు దశమి తిథి పూర్వభాద్ర నక్షత్రం శనివారం వైశాఖ మాసంలో మనకు అవతరించినట్టుగా మనకి సుందరకాండలో ఉన్నది. అటువంటి పూర్వభాద్ర నక్షత్రం శనివారం ఈ రోజున రావడం చాలా విశేషము. కావున స్వామివారికి ఉదయం గోపూజ, తర్వాత సుప్రభాతం, బిందె తీర్థం, స్వామివారి అభిషేకం చాలా విశేషంగా జరిగింది. స్వాములు కొంతమంది ఆంజనేయ స్వామి మాలాధారణ వాళ్ళు కూడాను ఈ అభిషేకంలో పాల్గొన్నారు. కావున భక్తులు ఈ రోజున పూర్వభాద్ర నక్షత్రం శనివారం 2 కలిసి వచ్చాయి కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థము ప్రసాదం తీసుకుంటే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను స్వామివారిని సేవించి స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.